దేవునికే స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము పార్ట్ 2. తర్వాత ఎపిసోడ్ 95. మరి అందరూ కూడా చూడండి, ఇది లాస్ట్ మరి అయిపోతుంది. మొదలుగా నుంచి చూడండి, అర్థమవుతుంది. చూసి సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని యందు దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బైబిల్లో కూడా అన్ని చోట్ల ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచనంలో వాక్యంలో గైకున్నవాడు ధన్యుడు. గైకున్నవాడు, ప్రవచించిన వాడు కూడా ధన్యుడు. గైకున్నవాడు అంటే చూసినవాడు కూడా ధన్యుడు, అర్థం చేసుకున్నవాడు కూడా ధన్యుడు. చెప్పే నేనే కాదు ధన్యుడిని, విన్నవాళ్ళు కూడా ధన్యులు. ప్రతి ఓళ్ళు కూడా ఫస్ట్ నుంచి జాగ్రత్తగా వినండి. వింటే చెప్పిన వాళ్ళకి ఎంత ధన్యత ఉంటుందో, చూసిన వాళ్ళకు కూడా అంత ధన్యతని ప్రభు వివరంగా బోధించాడు. విషయం నుండి మలాకి వరకు ప్రవక్తలు ఉన్నారు. విషయం నుండి మలాకి వరకు అంటే పాత నిబంధన మొత్తం అంతా ప్రవక్తలు ఉన్నారు. వీరికి బయలు పరిచినది వారు వ్రాసి వెళ్ళిరి. వాళ్ళకి ఏదైతే బయలుపరిచారో అదే రాశారు వాళ్ళు. వాడికి ఇప్పుడు మనము అందరము చదువుచున్నామా? అందరూ కూడా చదువుతున్నాం. వాళ్ళు రాశారు గనక. రాసి ఎక్కడికి వెళ్ళారు? ఈ భూలోకం నుంచి దేవుని దగ్గర పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆనందంతో ఉన్నారు. ఈ సంగతులు దూత మరలా వెళ్ళి తెలియజేయరు. ఈ దూత వెళ్ళి ప్రభుకి ఈ భూలోకం మీద రాసిన వాళ్ళందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రవచనం వాక్యము యొక్క భావమునకు ప్రవక్తలు గ్రంథమునకు సంబంధం లేదు. ప్రవచన వాక్యము యొక్క భావమునకు ప్రవక్తల గ్రంథములకు సంబంధం లేదు. గ్రంథాలు రాశారు కానీ ప్రవక్తలు చెప్పిన గ్రంథం ఇంకా ఎన్నో ఉన్నాయి. యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. యోహాను సువార్తలోనే ఉంది. ఏమని ఉందంటే, ఈ భూలోకం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా, ఎన్ని తెల్ల కాగితాలు ఉన్నా కూడా చాలదు. దేవుడు చేసింది 12 మంది శిష్యులు అద్భుతాలు చేసినాయి అన్నారు. అలాగే పాత నిబంధన ప్రవక్తలు రాయటమే కాదు, బైబిల్లే కాదు, ఇంకో ఎన్నో అద్భుతాలు చేసినట్టు మనం ప్రకటన గ్రంథం వివరిస్తుంది. ఈ ప్రకటన గ్రంథం అనగా ప్రవచన గ్రంథం అని అర్థము. ప్రవచనము, ప్రవహించుట. ప్రతి వాళ్ళకే, చెప్పిన వాళ్ళకే కాదు, విన్న వాళ్ళు కూడా అద్భుతమైన దీవెనలు వస్తాయని. ఆ దీవెనలు ఎలా వస్తాయి? ప్రకటన గ్రంథం అంటే సాతాను గాడికి భయము. అందుకనే వాడు మన శరీరంలో నుంచి వినేటప్పుడు వాడు విడుదల వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. కాబట్టి ఆ దీవెనలు మనకు ఉంటాయి. ఈ ఒక్క మాట మీ జీవితానికి ఆదరణగా ఉంచుకోండి. భూకంపము, యుద్ధములు, కరువులు, గందరగోళములు ఇవన్నీ జరిగినని ప్రకటన గ్రంథము వ్రాయబడమనపే ప్రభు చెప్పిరి. భూకంపములు, యుద్ధములు. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలోని యూదుల్ని రోమన్లతో కోత కోయించేటప్పుడు, 60 లక్షల మందిని కోత కోయించేటప్పుడు, ఇప్పుడు జరిగే యుద్ధాలు, భూకంపాలు కూడా అప్పుడు జరిగినాయి. ఇప్పుడు కూడా ఇవి స్టార్ట్ అయినాయి, జరిగిపోయినాయి, అన్ని గుర్తులైపోయినాయి. కరువు, గందరగోళములు. కరువు. ఈ కరువు చాలా రాష్ట్రాల్లోని, చాలా దేశాల్లోని చాలా బలహీన పడిపోయి, కరువు పడిపోయి మరి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరుగునని ప్రకటన గ్రంథము వ్రాయబడక మునిపే, ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడక మునిపే ప్రవక్తలు 65 పుస్తకాల్లోనే వివరంగా బోధించారు. ప్రభు చెప్పి, అలాగే పాత నిబంధన ప్రవక్తలు కూడా ప్రవచించిరి. ప్రభు చెప్పాడు ముందు, దానికి ముందు పాత నిబంధన ప్రవక్తలు కూడా ఇలా జరుగుతాయని ప్రవచించారు. పద్మాసనంలో ఉన్న
యోహానుకు ఈపై 4 జరుగునని చెప్పాను. పద్మాసలంక అంటే వెనకాల ఎపిసోడ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చుట్టూ సముద్రం, సెంటర్ ఉన్న ఒక కొండ, అది దివి, అది రాజు కట్టించింది. అక్కడి నుంచి అదే పద్మాసలంక. యోహానుకు ఈపై 4 జరుగునని చెప్పాను. శబ్దము అనగా 100 సంవత్సరములు మొదటి సంఘములో యేసు ప్రభు ఉన్నారు. సంఘం అనగా మొదటి వరుసలో యేసు ప్రభు గారు ఉన్నారు. రెండవ సంఘములో యోహాన్ గారు ఉన్నారు. ముందు సంఘంలో యేసు ప్రభు, రెండోలో యోహాన్ గారు. శబ్దము ఆరంభమునకు ప్రభువు, ముగింపునకు యోహాన్ గారు ఉన్నారు. ప్రారంభించారు యేసు ప్రభు, ముగించేటప్పటికి యోహాన్ గారు దాన్ని ముగించారు. మొదటి శతాబ్దము అయిపోయినది. మొదటి శతాబ్దము ఎప్పుడూ అయిపోయింది. ఇప్పటికి 20 శతాబ్దములు అయినది. మొదటి శతాబ్దం అయిపోయింది, ఇప్పుడు 20 శతాబ్దములు అయినాయి అంట, శతాబ్దాలు. ప్రకటనలో మొదటి శతాబ్దం యొక్క చివర భాగము, ప్రకటన గ్రంథం శతాబ్దంలోనూ ఉన్న చివర భాగము. ఈ చివర భాగమే ఈ రోజున మనం చెప్పుకుంటున్నాము. ప్రకటన గ్రంథం అంతా కూడా 66 పుస్తకాల్లోని చివరి గ్రంథమే ఇది. మొదలుకొని రెప్షన్ వరకు జరుగు సంగతులు తెలియపరచుటకు దేవుడు తన దూతలను పంపించాను. ఈ రెప్షన్ కాలం అయిపోయే లోపల అతని దూతల్ని ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పడానికి ఈ లోకంలో ఎన్నుకోగలిగారు. ఆ దూతల్లో మరి మనం కూడా జరుగు సంగతులు తెలియజేయటకు దేవుడు తన దూతల్ని పంపాను. మనల్ని కూడా ఓ దూతగా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ముగింపు అయిపోతుంది. ఇంకొక పార్టే ఉంది. ఆ పార్టు మరి జంగారెడ్డిగూడలో అవజేసేవుతాం గనక దేవుడిచ్చిన అర్హత మనకి ఒక దేవదూతగా మనల్ని కూడా ఎంచుకునే విధానంగా ప్రకటన గ్రంథం కనపడుతుంది. సంఘ చరిత్ర పెంతుకోస్తు పండుగ దినమందు ప్రారంభమాయను. సంఘ చరిత్ర పెంతుకోస్తు దినమున పండుగ దినమున ప్రారంభమైంది. సంఘ చరిత్ర అంటే సంఘాన్ని బలపరచటం. ఈ సంఘాన్ని బలపరిచేది ఎవరు? పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది ఎవరు? ఆ రోజు రెబ్బకని సిద్ధపరిచింది ఎలియేజరు. అలాగే ఈ లోకంలో మనల్ని సిద్ధపరిచి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ. అది పెంతెకోస్తు రోజున సిద్ధమైంది. ఆ పెంతెకోస్తు రోజున 120 మంది మేడగది మీద ఉన్నప్పుడు బలమైన గాలులు వీచినందువలన అందరూ భాషలతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజున స్టార్ట్ అయింది పరిశుద్ధాత్మ ఈ లోకంలోని వర్కౌట్ అవటం. ఈ రోజు వరకు అతను కొన్ని కోట్ల జనాన్ని ఏర్పాటు చేశారు. క్రైస్తవ సంఘ స్థాపన 10 మంది జరిగను. ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు రాజున సంఘ చరిత్ర పునాది పరిశుద్ధాత్మ వేశారు. దానికి ముందు యేసు ప్రభు వచ్చారు. 12 మంది శిష్యులు, ప్రభువా మీరు వెళ్ళిపోతే మాకు ఆదరణ అంటే, నేను వెళ్ళకపోతే మీకు ఆదరణ రాదు. అతని జీవితాంతరం రక్షణ కాలం వరకు మీతో ఉన్న పరిశుద్ధాత్మని పంపుతానని వెళ్ళి పంపించేసింది పెంతెకోస్తు రోజునే. ఈ సంవత్సరం 7 సభలు, ఈ సంఘము 7 సభలు కలది. ఈ సంఘము వేడిగా విభజించారు. మొదటి శతాబ్దంలో క్రీస్తు మతము వారిలో గుణములు, మంచి గుణములు, ఫస్ట్ శతాబ్దంలో క్రీస్తు మత గుణములు ఉన్నాయి. ఎఫెసు సంఘ చరిత్రకు సరిపోవును. ఎఫెసీ సంఘము అది ఘోరమైన సంఘము. సంఘాల్లోకి వెళ్తే స్వర్ణ సంఘము ఇంకా ఘోరమైన సంఘము. ఇలాంటి సంఘాల్లో కూడా ఆ రోజున భక్తులు నిలబడగలిగారు. మొదటి సంఘము ఎఫెసు, చివరి సంఘము లవోదిక సంఘము. ఫస్ట్ నుంచి సంఘాలన్నీ కూడా ఫస్ట్ ఎపిసోడ్లో వదిలాను. అది కఠినమైన సంఘము. అది ఎవరికి అర్థం అవ్వలేని సంఘము. వాటిని ఎలాగా అర్థం చేసుకోవాలో ఎపిసోడ్లో వివరంగా మీకు వెనకాల చెప్పాను. చూడండి, 1, 2, 3 సార్లు చూడండి. ఈ 7 సభలు 20వ శతాబ్దంలోని 7 రకములుగా ఉన్నాయని చెప్పుటకు ప్రభువు 7 సభలను సంఘము ఎన్నుకొనిను. ఎఫెసీ, తర్వాత లవోదిక సంఘము. ఈ ఇందులోని మొత్తం 7 సంఘాలు. 7 సంఘాలులో లవోదిక సంఘం లాస్ట్ కాల సంఘం. ఈ రోజుల్లోని ప్రభువు మనతో మాట్లాడే సంఘము, మనతో ఉద్ధరించే సంఘము. ఎవరైతే ప్రభుతో మాట్లాడాలన్న ఆశ కలిగిందో
ఈ లవోదయ సంఘములు లాస్ట్ సంఘములన్నీ మాట్లాడతానికి మనం సిద్ధంగా ఉండాలి. మాది ఎక్కువ సంఘము అని మాది ఎక్కువ సంఘములని అకాలంలోని ఉన్నది. ఈ సంఘాలన్నీ కూడా ఈ లోకంలో ఫస్ట్ 334 సంఘాలుగా పెద్ద మిషనరీగా ఏర్పడ్డాయి. అవి కాక కొన్ని 2000 సంఘాలుగా విడిపోయి రకరకాలుగా సంఘాలుగా ఏర్పడ్డాయి. వీళ్ళందరూ కూడా మా సంఘం గొప్ప అని మా సంఘంలోకి రండి ప్రభు అని పిలుస్తుంటే ఏ సంఘంలోకి రాకుండా ప్రభు బయటే ఉన్నారు. సంఘాలన్నీ నాయి కాబట్టి 4 రమ్మంటున్నారేంటి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని బాధ చింతిస్తున్నారు. తండ్రి కోపం ఇక భూలోకం మీద ఆగేలాగా లేదు. ప్రజలు తండ్రిని, మతాన్ని, యేసు ప్రభుని వాళ్ళ ఇష్టప్రకారంగా తిడుతున్నారు. ఆ రోజులు కూడా 100 తప్పులు చూసినప్పుడే 60 లక్షల మంది కోత కోయించబడ్డారు. ఈ రోజులు కూడా 100 తప్పులు దగ్గరికి వచ్చేసినాయి. అవి వచ్చిన తర్వాత తండ్రిని ఎవరో ఆపలేరు. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నది. ఎవరైతే మాది గొప్ప అంటున్నారు, మా మతాలు మా దేవుళ్ళు అని అంటున్నారు, వాళ్ళే వచ్చి చెబుతున్నారు. మేము దానికి వివరించి మీరు చెప్పాలంటే దాన్ని మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తారు. ఉదాహరణ, ఒక గుడిలో అన్ని మిషన్ల వారిని ఆహ్వానించి వేరు బెంచీల మీద, అనగా 850 బెంచీల మీద కూర్చుండబెట్టాను. అందరు సంఘాలని ఒకసారి కాకేశారు. అంతా ఒకటే రండి అని చెప్పేసి అని కూర్చోపెట్టారు. 850 బెంచీలు వేసి ఒక్కొక్క బెంచీ మీద ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవి కాకుండా చిన్న బెంచీలు 2000 ఉన్నవి. చిన్న బెంచీలు కూడా 2 బెంచీలు ఉన్నవి. అవి ఎందులోనూ చేరనివి కొంత ఇండివిజువల్గా పెట్టుకున్నారు. ఎవరిదాలే ఇండివిజువల్గా పెట్టుకున్నారు. మిషనరీలో పెట్టడం లేదు. అలాగా ఇందులో చేరనివి 2000 మిషనరీలు ఉన్నవి. ఇది ప్రకటన గ్రంథం రాసినప్పుడు. ఇప్పుడైతే దాదాపు 4-5 వేలు మిషనరీగా తయారైపోయినాయి. కొందరు సంఘాల్లోనే భేదములు ఉన్నవని, కొన్ని సంఘాల్లో భేదాలు ఉన్నాయని ప్రభు కూడా ఇప్పుడు వివరంగా బోధిస్తున్నారు. అసలు సంఘంలోని చేరుటే మానివేసిరి. అసలు సంఘం ఏది? 100 మంది ఉంటే సంఘం కాదని, 1000 మంది ఉంటే సంఘమని మమ్మల్ని బాగా దీవించారని అనుకుంటున్నారు. అది పప్పులో అడిగేసినట్టే. ఏ సంఘము ఇదంతా ఎపిసోడ్ వెనకాల క్లియర్గా చెప్పాను, చూస్తే ధన్యులు అవుతారు. మాకు 1000 మంది ఉన్నారు అని అంటే, 2000 మంది ఉన్నారంటే పేర్లు ఎక్కర్లేదు బోధకులకి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు దేవునితోని రాయిబారతానమ్మ. సంఘ సభ్యులు ఇబ్బందులు పడుతుంటే అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇబ్బందులు పడుతున్నారు, దీని పరిస్థితి ఏంటంటే వీళ్ళు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రార్థన లేకపోవటం, సాతాను వాళ్ళు జ్వరపడటం, ఏయో కారణాలు అవి నువ్వు దేవుణ్ణి అడిగి వచ్చి చెప్పాలా. ఆ రోజున యెహోషువ కూడా దేవుడు అదే ఆర్డర్ ఇచ్చాడు. నువ్వు వాళ్ళకి చెప్పలేని రోజున ఏ బోధకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ బిషప్ అయినా, ఏ మరి రెవరెన్స్ అయినా, ఎవరైనా కూడా, ఏ మతం కానీ, ఏ సంఘం కానీ, ఏ సంఘ సభ్యులు కానీ దేవునితో నీకు రాజకీయం రాయిబారతనం లేకపోతే నీ ఆస్తి, నీ జనం అంతా కూడా జీరో అని గుర్తుంచుకోవాలా. మనము, నేను కూడా మీలో వాడినే, నేనేం గొప్పవాడిని కాదు. నేను దేవుడు నాతో ఎప్పుడైతే మాట్లాడుతూ మానేశాడు దర్శనం ద్వారాగా, అప్పుడు కూడా నేను కూడా నా సంఘం కూడా జీరో అని నేను లెక్కేసుకోవాలి. ఈ బెంచీల మీద ఉన్న వారందరూ మాది ఎక్కువ అని వారి సిద్ధాంతాలని తర్కించుకొనుచున్నారు. మాది గొప్ప సంఘము, మాది అనాది కంటే ఎప్పుడో పుట్టిన సంఘము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేవుడు ఏ సంఘంలోకి వెళ్ళాలా? ఇప్పుడు సంఘాలు ఉన్నాయంటే అన్ని జీరో సంఘాలు కాదు. అందులో కొంతమంది భక్తులు ఉన్నారు. అక్కడక్కడ స్వస్థశాలను పెడుతున్నారు. స్వస్థశాలను పెట్టినప్పుడు 100 మంది వస్తే 100 మంది దీవించబడుతున్నారా? లేదు. అందులో 50 మంది దీవించబడుతున్నారు, 60 మంది దీవించబడుతున్నారు. మిగిలిన 40 మంది పరిస్థితి ఏంటి? అక్కడ బోధగాళ్ళు కరెక్ట్గా సొల్యూషన్ చేసి 100% వర్కౌట్ చేస్తే అవి వర్కౌట్ అవుతాయి. కానీ ఈ కొంతమంది మరి బలహీనతలు, కొంతమంది ఆర్థిక పరిస్థితులు ఎందుకు తగ్గిపోతున్నాయి? అక్కడికి వెళ్ళిన వాళ్ళు విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది,
సన్నిధి ఉంది. ఇవన్నీ ఉండటంలోనే ఆ బలహీనత అనేది తగ్గిపోతుంది. దీనికి ఉదాహరణకి మనము మరి 12 సంవత్సరాల నుంచి రక్త కలిగిన స్త్రీని ఉదాహరణ చేసుకుంటే సరిపోతుంది. అలాగా అన్ని సంఘాల్లోని నీతిమంతులు ఉన్నారు, అన్ని సంఘాల్లోని ప్రవక్తలు ఉన్నారు, అన్ని సంఘాల్లోని దేవుని నమ్ముకున్న బిడలు ఉన్నారు. అయితే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అందరూ కరెక్ట్గా కావాలంటే సంఘ సేవకుడు మరి రాయిబారితనంగా ఉండాలి. తల్లి మిషన్ అని రోమన్ క్యాథలిక్ వారు, తప్పులు దిద్దునని లూథర్ మిషన్ వారు, ఆత్మను పొందునమని పెంతుకోతి మిషన్ వారు, వీళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ముంచడం అనేది బాప్తిసం తీసుకున్నామని బాపిస్ట్ వారు అనుచున్నారు. అందరూ అని బెంచులపై కూర్చొని ఉన్నారు. వీళ్ళు గొప్పతనాలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ లోకంలో అందరూ ఒకటి. దేవదాసయ్య గారు చెప్పారు, ఈ మిషన్లు ఎన్నో మిషన్లు ఉన్నాయి, నాది గొప్ప నాది గొప్ప అనుకుంటున్నారు. ఇందులో చూస్తే అందరూ గొప్పే, ఎవరో కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవునికి ఇష్టలుగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. అందుకని అన్ని మిషన్లు కరెక్టే అని దేవదాసయ్య గారు రాసిన ప్రకటన గ్రంథంలోని పరమగీతంలోని ఉన్నాయి. కాకపోతే సన్నిధి ఉన్న ఏ మిషన్ అయినా కూడా దేవుని సన్నిధి తెల్లారుజామున 3 గంటలకు లేచి ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళది గొప్పగా ఉంటుందన్నారే కానీ ఇక్కడ ఫలానని డివైడింగ్ చేయలేదు. ఆ మిషన్లో చూస్తే బైబిల్ మిషన్లోని ఎక్కువ సన్నిధి పనులు ఉన్నారు కనుక అది పాయింట్ అవుగా మిగిలింది. అలాగే అందరూ ఒకటే కాదు, అందరూ చేస్తూ వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అందుకని అన్ని సంఘాల్లోని కూడా ఎత్తబడతారే. ఈ భారతదేశం ఈ క్రైస్తవుల సంఘానికి మూలరాయి అవుద్దని కూడా చెప్పారు. ప్రభు ఏ బెంచీలోనూ లేరు. ప్రభు పులిపీఠముపై ఉంటే ఆయన మాట వినేది ఎవరు గనుక ప్రభు తలుపు వద్ద నిలుచొని ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అని పలికెను. అందరూ మిషనరీలు కేకేస్తున్నారు. ఇందాక మనం ఉదాహరించినట్టు ప్రభు అంటున్నారు, అందరు నా దగ్గరికి రా అని అంటున్నారు. కాదు, నేను తలుపు దగ్గరికి వస్తున్నాను, తలుపు దగ్గరికి వచ్చేసి నిన్ను తట్టుతున్నాను, అప్పుడు నీ తలుపు తీసిన వాడే నీ దగ్గరికే వస్తాను అంటున్నాడు. దీనికి భావం ఏమిటి? తెల్లారుజామున 3 గంటలకు ప్రభువే మన దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత నీ హృదయాన్ని కొడుతున్నారు. కొట్టి లేవమ్మా లేగు, నీ సమస్యలు ప్రార్థన చేసుకో. ఇప్పుడు వినటానికి వచ్చానంటే కొంతమంది లెగుస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి. కొంతమంది లేగడం లేదు, వాళ్ళ సమస్యలు తీరడం లేదు. ఇదే తలుపు, హృదయం అనే తలుపు. ప్రకటన గ్రంథం 3:20 అనగా ప్రతి మిషన్లోని కొందరు ప్రభు స్వరముని విని ఆయన భక్తిలో ఉండేవారు. ప్రభు స్వరం విని అతని భక్తిలో ఉండేవారు. ఎవరు వాళ్ళు 3 గంటలు లెగిసి ప్రార్థించి సన్నిధి చేసేవాళ్ళే అతను స్వరము వింటాము ముందురు. ఇప్పుడు 850 మిషన్లు ఉన్నాయి. ఈ గందరగోళాల్లోని మిషన్లు ఉండగా వారిలో ఎవరైనా బంధువులు ఉన్న ఎడల వెలుపల వారి స్వజనులు ఉండి, ఈ మిషనరీలో బంధువులు ఉన్న స్వజనులు ఉన్న వారిలోని బయటకు రమ్మని పిలవగా వారు రాగా ఈ గందరగోళంలోని ఎందుకు ఉందు అని పిలుచుకొని వెళ్ళిపోయినట్లే ప్రభు రాకడలో వచ్చి అన్ని మిషన్లోనే తన స్వరమును వినే వారిని పరలోకంలోకి తీసుకుని వెళ్ళును. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. అక్కడ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ నువ్వు ఎందుకున్నావు అని బంధువులు వచ్చి ఇక్కడ ఈ గందరగోళం తగ్గదు రా అని ఎలాగైతే పిలిచారో అలాగే అన్ని మిషన్లో కూడా దేవుని యందు రాకడ సమయం దగ్గరికి వచ్చింది అని దేవుని విశ్వసించి ప్రార్థించి స్తుతించే వాళ్ళనే దేవుడు అంగీకరిస్తున్నాడు. అటు పిమ్మట 7 సంవత్సరముల శ్రమలు వచ్చును. ఎప్పుడైతే వధు సంఘము పైకి వెళ్ళిపోయిందో, ఇదంతా ఎపిసోడ్ వెనకాల చాలా వరకే చెప్పాను. ఈ వధు సంఘం పైకి వెళ్ళిపోయిందో అప్పుడు వెంటనే 7 సంవత్సరాల శ్రమ భూలోకం మీదకి వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేది కూడా ఎపిసోడ్లో చెప్పాను. ప్రతి దాంట్లో చెప్పాలంటే మనకు సమయం సాలదు. తరువాత 1000 ఏళ్ళ పరిపాలన జరగగానే ఉన్నది ఈ లోకము. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన ఈ భూలోకం మీదే జరగనది. అది కూడా ఎపిసోడ్లో చెప్పాను వెనకాల. ఆ పాలనలోని ఏ గందరగోళము ఉండవు కనుక
తన స్వరము వినే తన ఏర్పాటు ప్రజలను రా అని ప్రభు గందరగోళంలో నుండి ప్రత్యేకించుకుని రెప్షన్ వరకు తీసుకొని పోవును. ప్రభు ఇక ఈ గందరగోళం లేవు. ఈ గందరగోళం సృష్టించేది ఎవరు? అంతఃక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను, గోగు మాగోగన్న సైన్యాన్ని లోకానికి పంపించి గందరగోళాలని ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయినప్పుడు, యుద్ధమైనప్పుడు వీళ్ళిద్దరిని అందులో పడేసి ఈ సాతాన్ని బంధించినప్పుడు మనకి ఏ ఆలోచన ఉండదు. దేవుడు ఆలోచన ఒక్కటే ఉంటది. అప్పుడు గందరగోళం ఉండదు. చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వింటారు, మనసులో పెట్టుకుంటారు, ఆరాధిస్తారు. అప్పుడు మనకు అన్ని కూడా మేలు జరుగుతాయి. 1, ప్రభు యొక్క కన్ను మిషన్ల మీద లేదు. ప్రభు యొక్క కన్ను మిషన్ల మీద లేదు. 2, ప్రభు యొక్క కన్ను అన్యులపై లేదు. 3, ప్రభు యొక్క కన్ను సంగముల మీద లేదు. కానీ ప్రభున హతి ఉండి ఒక్కొక్క వ్యక్తి మీద నుండును. మిషనరీలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, బోళని సంఘాలు ఉన్నాయి. మిషనరీ మీద వాళ్ళ మీద లేదు. ఎవరైతే ఇండివిజువల్గా దేవుని హత్తుకొని దేవునితో మనం జతగా ఉంటే వాళ్ళ మీదే ఈ కన్ను ఉన్నది. అది గుర్తుంచుకోవాలి. హత్తుకోవటం ఏంటి? నువ్వు ప్రార్థించాలి కన్నీరుతోని. ఆ ప్రార్థించిన తర్వాత పగలు మధ్యాహ్నం 3 సార్లు 24 గంటలు ప్రార్థన చేయమని ప్రభు కూడా చెప్పలేదు. 3 గంటలు మనం రోజుకి తీసుకుంటే ఆ 3 గంటల్లో కూడా మనసు, వాచ, క్రియ మొత్తం దేవుని మీద కేంద్రీకరించిన వాళ్ళని హత్తుకుంటాను అంటున్నాడు. 22వ అధ్యాయము 8వ వచనం, యోహాను నేను ఈ సంగములను వినినవాడును చూసి నా వాడను నేను విని చూసినప్పుడు వాడిని నాకు చూపు చున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా యోహాను నేను ఈ సంగతులని వినిన వాడను చూసి, యోహాను గారు చూస్తున్నారు, వింటున్నారు. ప్రభు ఏం చేశారు? చూస్తున్నారు, విన్నాడని గ్రహించాడు, మనసులో భద్రపరుచుకున్నాడని గ్రహించాడు. వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ప్రకటన గ్రంథమే కాదు, సువార్త గ్రంథం కూడా చెప్పినప్పుడు విని మీ మనసులోనే గ్రహించుకున్న తర్వాత, ఆ మనసులో పెట్టుకున్న తర్వాత ప్రభు చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ చూస్తుంది. ఈ రోజున ఆదివారం ఆరాధనకి వెళ్ళారు, శుక్రవారం నాడు వెళ్ళారు, వాక్యం బోధకుడు చెప్తే నా వాక్యాన్ని వాళ్ళు హృదయంలో భద్రపరుచుకున్నారు అన్న వాళ్ళని దేవుడు గుర్తించుకుంటున్నాడు. నేను విని చూపినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా నేను విన్నదాన్ని, నేను చెప్పిన దాన్ని ఎదుట నమస్కరించి నా పాదాల మీద వచ్చి కన్నీరుతో ప్రార్థిస్తున్నాడు. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను సహోదరుడుగా దేవునినే నమస్కారం చేయమని చెప్పాను. మనం ఈ లోకంలో ఉన్న బోధకుల మీద కాళ్ళ మీద పడతాం కాదు, పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడతాం కాదు. ఎవరి కాళ్ళ మీద పడాలి? దేవుని పాదాల మీద పడాలి, దేవుని పాదాల సన్నిధిలో పడాలి. నీ కన్నీరు అక్కడ కార్చాలి. నువ్వు కన్నీరు లోకంలో ఒక బొట్టు కారితే అది 1000 బొట్ల కింద మార్చి ఒక సముద్రంలాగా చూపిస్తాడు రేపు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత. లేదు, దేవునితో నువ్వు మాట్లాడే రాయి భర్తని ఉంటే దర్శనం ద్వారాగా గాదా ఏ రూపంగా అయితే దావీదుకు వచ్చి చెప్పాడు, అలాగే దర్శకులు వచ్చి నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవకులారా, ఇది చెప్పుకుంటమే కాదు, కొత్తవి మనం ఆలోచించాలి. దేవుడు మన లవోదిక సంఘం లాస్ట్ కాలం, నేను ఇలా చెప్పాను, నేను ఏదో గొప్పని చెప్పడం లేదు. బైబిల్ బోధిస్తుంది కాబట్టి మీకు బోధిస్తున్నాను, చెప్తున్నాను. వినండి, వింటే మీకు కూడా దీవెనలు వస్తాయి. దేవుని దగ్గర ఉన్న దూత మరియు యోహాను ప్రకటన రాసిన వారు తగ్గించుకున్నారు. అలాగే మనము కూడా తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకున్నారు? యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు తగ్గించుకున్నారు. గొప్ప ప్రవక్తలు ఎంతో మంది తాను తగ్గించుకున్నారు. ఈ రోజున వాళ్ళు గొప్పవాళ్ళుగా ఈ స్థానంలోనే నిలబడగలిగారు, పరలోక స్థానంలో నిలబడగలిగారు. ఋషులు కూడా వాళ్ళు తగ్గించుకొని హిమాలయ పర్వతంలోని ఘోషిస్తున్నారు దేవుని రాకడ కోసం. సృష్టి మొత్తం అంతా దేవుని రాకడ కోసం ఘోషిస్తున్నాయి. చెట్లు, సేవలు మొత్తం అన్ని కూడా దేవుని రాకడ కోసం రా ప్రభా అని ఘోషిస్తున్నాయి.
సంఘమైన మనము, పెళ్లి కుమార్తె అయిన మనము, ప్రభా రాని మనము కూడా ఘోషించాలి. మొదటి ప్రవక్త అబ్రహాము పిదప యెషయా, మలాకి, యోహాను వీరందరితోనూ సహా దాసుడని దూతానిను వీళ్ళందరూ కూడా, ప్రభా మీ దాసులు వీళ్ళందరూ. అబ్రహాం ఉన్నాడు, అతనికి ఎక్కువ వయసు. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుని అబ్రహాంని స్తుతించాలి. కానీ యేసు ప్రభు అని అంటే అతను యేసు ప్రభు ఏనాడో ఉన్నాడు. అతను ఈ లోకానికి అతని రక్తాన్ని చిందించి పాపాన్ని కడగడానికి వచ్చాడు. అబ్రహాం పెద్ద, యేసు ప్రభు పెద్ద అంటే యేసు ప్రభువే పెద్ద. యేసు ప్రభుని అందరూ స్తుతించాలి, యేసు ప్రభుని అందరూ ఘనపరచాలి. ఆ తర్వాత యెహోవా తండ్రిని కూడా ఎక్కువ ఘనపరచాలి. అతని పాత్ర అంటున్నారు హిందువులు, ఇప్పుడు కాదు, అతను ఏనాడో ఉన్నాడు, అతనే దేవుడు. ఆ తర్వాత యేసు ప్రభు దేవుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత అతని నియమించుకున్న బిడలు అతని పిల్లలు దేవుళ్ళు కారు. ప్రవచనములు నెరవేరుచున్నట్లు చూసి నమ్ముట సులువుగాని ప్రకటనలోని సంగతులు ఇంకా జరుగుట లేదు. ప్రవచనములు ఎవరు ప్రవచించారు? యోహాను గారు ప్రవచించారు. నెరవేరుచున్నట్లు చూసి నమ్ముట సులువుగాని ప్రకటనలోని సంగతులు ఇంకా జరగడం లేదు. అయినను ఈ ప్రకటన నమ్మేవారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ఇంత ఘోరమైన మరణాలు ఉన్నాయి కదా, ఇంత ఘోరమైన సంగతులు ఉన్నాయి కదా, మరి ఇది రావడం లేదు. ప్రకటించారు కానీ జరగడం లేదేంటి? ఇవన్నీ అబద్ధాలన్నా సాతాను వాళ్ళలో ఉన్న వాళ్ళు క్రియలు, ఆలోచనలు అలా కనబడుతున్నాయి. తప్పు వస్తుంది, తొందరగా వస్తున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను ఫస్ట్లోనే ఉంది, ఇదిగో నేను తొందరగానే ఈ లోకానికి వచ్చేస్తాను అంటున్నాడు. గుర్తులన్నీ జరిగిపోయినాయి. దేవుని బిడలారా, రాకడ సమయం ఇది. ఎక్కడ చూసినా కూడా మరి రాకడ కోసం ఎవరు బోధించడం లేదు. బోధించండి. ఈ సంఘం ఆ సంఘం బోధించట్లేదు నేను ఎక్కడ చెప్పను, కానీ బోధించాలా ప్రజలకి. దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవదూత చెప్పినట్టు నడుచుకుని వారు పెళ్లి కుమార్తె వరుసలోనికి వెళుదురు. దేవదూత చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు పెళ్లి కుమార్తె వరుసలోకి వెళతారు. ఆ పెళ్లి కుమార్తె వరుసలోకి వెళ్ళిన వాళ్ళే దేవుని దగ్గర అంతస్తుని పొందుకునేవాడు. యోహానుకు దూత కనబడగా నమస్కారము చేశాను. యెహోషువకు దూత కనబడగా నమస్కారము చేశాను. యెహోషువకు దూత కనబడగా నమస్కారము చేశాను. ఆ దూత వద్దన లేదు గనుక ఆయన ప్రభువు యెహోషువ 5:14 గాని ప్రకటనలోని దూత గనుక నమస్కారము వద్దనెను. అందులో ఉన్న దూత నమస్కారం చేశాను, ప్రకటనలో గ్రంథంలో ఉన్న దూత వద్దనెను. దూతలు ఎంతమంది అంటే కొన్ని కోట్లన్నీ కాదు, ఇసుక రేణుల గంట ఎక్కువ, లెక్కించలేము, అన్ని దూతలు ఉన్నాయి. పెళ్లి కుమార్తె అనుమాట బైబిల్ గ్రంథమంతటిలో వ్రాయబడి ఉన్నది. ఇది అందరికంట, దేవదూతల గంట, పరిశుద్ధుల గంట. యేసు ప్రభు తర్వాత స్థానం ఎవరిదంటే పెళ్లి కుమార్తెది. గనుక ఇది విలువైనది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనములు, అది అన్ని గుణాలు ఉన్నవి. అన్ని గుణాలు కలిగినదే పెళ్లి కుమార్తె. అన్ని గుణాలు కలిగిన తర్వాతే పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడగలవు, నేను సిద్ధపడగలను. వినయం లేకపోయినా అంత ఒట్టిదే. వినయం ఉండాలి. ఎవరో ఏదో అన్నారని రెచ్చిపోవడం కాదు, మనం వినయంతో ఉండాలి. యేసు ప్రభువు 70 చెవుకు చంపగొట్టి ఇంకో చంప ఇచ్చాడు. అలాగే వినయం కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తె వరసలోనికి వచ్చే వారికి మహా గొప్ప వినయము ఉండవలేను. వినయ విధాతలో ఉండాలి. అన్ని కూడా సమర్థించి ఉండాలి. ఎందుకంటే ఈ పెళ్లి కుమార్తె కొరకు నేను చాలా వరకు చెప్పి ఉన్నాను. అలా విధేయతము కలిగి తప్పనిసరిగా ఉండాలి. 22వ అధ్యాయము 10వ వచనం, ప్రకటన గ్రంథమునకు ముందు ముద్ర వేయకూడదు. ప్రకటన గ్రంథమునకు ముద్ర వేయకూడదు. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని ముద్రించి ఉన్నారు, ఎవరు బోధించడం లేదు, ఎవరు దాన్ని టచ్ చేయడం లేదు. ఎందుకని? ప్రకటన గ్రంథంలోని ఫస్టే రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథాన్ని మనం మొదలు పెడితే శ్రమలు, బాధలు, కష్టాలు అయినా ఎవరికి అర్థం అవ్వదు, చదివే వాళ్ళకు కూడా అర్థం అవ్వదు అని ముందే రాసి ఉంటుంది. కానీ అది ముద్రించారు. ముద్రించే బైబిల్ కాదు,
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, స్మరణ గ్రంథము ఎంత చిత్రహింసలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, గడగడలు కట్టేసి చేతంగి చీల్చబడ్డారు. దానికి ముందు వచ్చేసి దేవుని ప్రార్థించడం మాంతావంటే నీ ఇష్టం వచ్చినట్టే చేసుకోమన్నారు. తారు డబ్బాల్లోని వేడి పెట్టి కాగబెట్టి చంపేశారు. ఆయన ఎవరో మానలేదు. ఈ రోజున అలాగే మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదొచ్చినా శ్రమ వచ్చినా. ఇప్పుడు అందుకనే దేవుడు నాకు పూర్తిగా ఆర్డర్ ఇచ్చాడు. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ప్రకటించమన్నారు. ప్రకటిస్తూనే ఉన్నాను. అర్థం చేసుకోవాలి. చివరి దినాల్లోని ఈ గుణములు కలవారు మార్పు లేక ఇందురు. చివరి దినాల్లో ఈ గుణములు లేని వారు మార్పు రాడు. పరిశుద్ధులు, నీతిమంతులు దేవుని వాక్యము గూఢముగా నున్నాను లేక మర్మంగా ఉన్నాను, అది దేవుని వాక్యమే అని అందరూ. ఒక గూఢముగా ఉన్నా, ఒక మర్మముగా ఉన్నా అది వాక్యమే అంటారు. దాని అర్థం తెలుసుకోవాలి. 1-2 సార్లు చదవాలి. అన్యాయస్తులు అపవిత్రులు దేవుని వాక్యమును గ్రహించక, అన్యాయస్తులు అపవిత్రులు దేవుని వాక్యాన్ని గ్రహించరు. అర్థం అవ్వలేదంటే దాన్ని తోసేస్తారు. ఎందుకు? సమయం లేదు. ఈ లోకంలో సమయం అయితే ఉంది, కానీ ఇది చూడటానికే సమయం లేదు. అందుకని తోసేస్తూ ఉంటారు. మర్మంగా నున్న లేక గూఢముగా నున్న సంగతులకు బట్టి అది దేవుని వాక్యం కాదని అందరూ, ఇది గూఢముగా ఉన్నది, ఈ మర్మము చాలా భయంకరంగా ఉన్నది, అందుకని ఇదెందుకులే మిగిలింది చూద్దారంటే చూశారు, చెప్పారు. ప్రపంచమంతా కొన్ని లక్షల సంవత్సరాలు 65 పుస్తకాలు తిరుగుతూనే ఉన్నాయి వాక్యం. కానీ ప్రకటన గ్రంథం తిరుగుతుందా? ఎక్కడ తిరుగుతుంది? భారతదేశంలో నలుమూలలు తిరుగుతుందా? ఎక్కడో అరగంట గంట మరి ఆ బొమ్మలు వేసి సాతాన్ని యేసు ప్రభుని వేసి చూపిస్తున్నారే కానీ సీరియల్గా చెప్పింది లేదు. ఇప్పుడే ఈ ప్రభు బయటపరిచారు. నీతిమంతులు ఎన్ని శోధనలు కష్టములు వచ్చినాను నీతిమంతులుగానే ఉన్నారు. కష్టాలు బాధలు ఎన్ని వచ్చినా కూడా సాతాను ఎన్నోసార్లు నువ్వు మానే, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావు, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నావు అన్నప్పుడు నువ్వు నా వెనక పో. యేసు ప్రభు చెప్పలేదా? నువ్వు పో, నేను మాత్రం ఇది ఆపను, ఇది మాత్రం పూర్తి చేస్తానన్నాను. ఈనాటికి నేను పూర్తి చేయగలుగుతున్నాను. తండ్రి మనసును సాతానుతో యుద్ధం చేసి, సాతాను నేను ఆపుతాను అన్నాడు. ఆపుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆపుకో, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. నేను తండ్రి సాతానుతో మాట చెప్పి ఈ రోజున పూర్తి చేయిస్తున్నాడు. తండ్రి నా మీద నా పక్షాన ఉండి పరిశుద్ధులు ఎప్పుడునూ పరిశుద్ధులుగానే నిలిచి ఉందురు. పరిశుద్ధుల్ని ఎవరు కూడా సాతాను కూడా కెలకలేడు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు. దేవుని వాక్యం వినియో నమ్మని వారి మీద సాక్షార్థముగా మీ కాలి దులిపివేయమని ప్రభు చెప్పి ఉన్నారు. 12 మంది శిష్యులు చెప్పారు, మీరు ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం వింటే ఆ ఇంటికాడ బస చేయండి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేయండి, బోధించండి. అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయండి, ఒక మనిషికి ఏర్పాటు చేయండి, ఒక మనిషిని నియమించండి, మంచి మనిషిని చూసి మళ్ళా వెళ్ళిపోయి ఇంకొక ఏర్పాటు చేయండి అని అన్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే, వాళ్ళు వినకపోతే, మా ఇంటికాడ వద్దంటే మీ కాలు ధూళిని దులిపి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ రోజున ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధులు నీతిమంతులు ప్రకటనలను నిందురు, మరలా అనేకులకు చెప్పుదురు. ఎవరంట? పరిశుద్ధులు నీతిమంతులు ప్రకటనలు లిందురు. ప్రకటనల్ని చెప్పింది వింటారు. వీళ్ళు పరిశుద్ధులు నీతిమంతులు అని ప్రకటన గ్రంథం చెప్తుంది. నేను చెప్పడం కాదు. ప్రకటన గ్రంథం చెప్పాడంటే యేసయ్య చెప్పినట్టే. అందుకని పరిశుద్ధులు నీతిమంతులే వింటారు. ఇది అందరూ విందురు, మరలా అనేకులు చెప్పుదురు. ఇంటవే కాకుండా సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, అందరూ కూడా వినిపిస్తారంట. వీళ్ళు నీతిమంతులు పరిశుద్ధులని ప్రకటన గ్రంథం రాసింది. అన్యాయము దేవుడు ఎంతగానో తన వాక్యంను అచ్చు వేయించి చేతికి ఇవ్వగా, శ్రమలు రాగానే కొందరు దేవుడు ఎంతగానో తన వాక్యంను అచ్చు వేయించి చేతికి ఇవ్వగా, శ్రమలు రాగానే కొందరు దేవుడు అన్యాయస్తుడు అందరు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇంత వాక్యము ఇది నేను చెబుతున్నాను కదా, నాకు శ్రమలేంటి, బాధలేంటి, నేను నీతిగానే ఉన్నాను కదా అని దైవ కుమారుడా నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, మనకంట ముందు నీతిపరుడు ఒకడు ఉన్నాడు. అతను యేసయ్య 40 రోజులు ఉపవాసం అన్నాడు. అతని ఆత్మని అడవిలో కొనుక్కోబడి సాతాను శిక్షించి ఎన్నో శ్రమలు పెట్టాడు. నువ్వెంత నేనెంత. ఆనాడు ఆ దేవుడే
అది పడ్డప్పుడు అది ఆలోచించుకోవాలి. కానీ నాకు శ్రమ వచ్చింది, నేను ఎన్ని చేసినా శ్రమలు వస్తున్నాయని నువ్వు బయటికి పోకూడదు. ఇట్టువారే అన్యాయము చేయువారు, అలాగే బయట పోయేవాళ్ళ అన్యాయం చేయువారు, అపవిత్రులు. మేము ఎంత పాపం చేస్తే మాత్రము దేవుడు ప్రేమ గలవాడైన ఎడల మమ్మను రక్షింపకూడదా అని అందరూ అట్టివారు అపవిత్రులు. నీకు శ్రమ ఎందుకు పంపుతున్నాడు? శ్రమ పంపడం యమల మార్గమని మంచి పాట కూడా రాశారు. నువ్వు శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎందుకు నువ్వు రకరకాలుగా నిందిస్తున్నావు? ఆ శ్రమను ఎందుకని వస్తున్నాయి? నీ దీవెనలు దీవించబడటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు దేవుని యందు నిలకడగా ఉండటానికి నీకు శ్రమలు వస్తున్నాయి. అది గ్రహించగలుగుతున్నావా బిడ్డ? జాగ్రత్త పడండి. మన శ్రమలు వచ్చినాయి అంటే అది యమల మార్గానికే గుర్తు, కానీ రెండవ దానికి గుర్తు లేదని చెప్పేసి మీరు గ్రహించుకోవాలి. నీతిపరులు, దేవుడు అన్యాయస్తుడు కాడు, అనువారు నీతిపరులు. ప్రభువా, బాధలైతే పంపించావు, శ్రమలైతే పంపించావు, మాలోని ఇంకా ఏదో ఉంది, అది సరి చేయడానికి శ్రమలు పంపిస్తున్నావయ్యా, అది మేము సరి చేసుకునే బాధ్యత నాకు దయచేయ్యా అని నువ్వు ఎప్పుడైతే కన్నీరు కార్చావో, అబ్బా ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత నీతిమంతుడు ఇతను, నీతిమంతురాలు అని నీ వచ్చే వాతావరణాన్ని ఏపుకి 7 ఇచ్చినట్టు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధులు, పాపము చేసినను ప్రభు మమ్మను క్షమించి రక్షించును అనువారు పరిశుద్ధులు. తప్పులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా అది నీతిమంతులు. ఎలాగంటే, తండ్రి ఈ మాకు దయచేసావు గనక నీకు స్తోత్రములు, శ్రమలు దయచేసావు కాబట్టి స్తోత్రములు, దెబ్బ తగిలింది ప్రభువా నీకు స్తోత్రములు, దెబ్బ తగిలించేది నీవే, తీసేది నీవే, శ్రమ పంపించేది నీవే, శ్రమ తీసేది నీవే, నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా అని ఈ లోకంలో నువ్వు ప్రార్థించాలి. పెళ్లి కుమార్తె వరుసలోనికి రావాలని కోరు వారికి ప్రకటన గ్రంథము ఇష్టము. పెళ్లి కుమార్తె వరుసలోకి రావాలంటే ప్రకటన గ్రంథం అంటే ఇష్టము. ఈ ప్రకటన గ్రంథం నాకు ఇష్టం కాదు, ఈ వాక్యం చెప్పేటప్పటికే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే 35 సంవత్సరాల క్రితం తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఆహారము లేనప్పుడే రాశాను నేను. ఈ రోజున మళ్ళీ అదే శ్రమ, అదే కష్టం వచ్చినప్పుడు కూడా ఆగలేదు తండ్రి ఆజ్ఞ. అందుకని ప్రకటన గ్రంథం పెళ్లి కుమార్తె వరుసలోనికి రావాలని కోరు వారికి ప్రకటన గ్రంథము ఇష్టము. అందుకని ఈ ప్రకటన గ్రంథము నాకు చాలా ఇష్టం, 100%, 101% ఇష్టం. కాబట్టి ఈ రోజున నేను పూర్తి చేయగలుగుతున్నాను. రక్షక ముందు నీ వెనుక కూడా అవినీతి పరులు ఉందురు, అంటే లాస్ట్ వరకు కూడా అవినీతి పరులు ఉంటారు. మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాను, మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ దాన్ని ప్రకారము చేసిన వారు భక్తులవుదురు. 10 ఆజ్ఞలు ఇచ్చిన దాన్ని ప్రకారంగా చేసిన వాళ్ళే, 10 ఆజ్ఞలను నెరవేర్చిన వాళ్ళే మంచి భక్తులు. రెప్షన్కు ముందు సిద్ధపడి ఆఖరిలో పడిపోయినను రేపు రెప్షన్లోనికి రాలేరు. పడిపోతే నువ్వు రెప్షన్లోకి రాలేవు. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. లాస్ట్కి పరిశుద్ధ ఆత్మదేవుడు బాగా గద్దించాడు. అందుకని మీరు వినండి. విన్నా కూడా నాకెంత దీవెనలో నాకంటే ఎక్కువ దీవెనకి ఇస్తానని ప్రకటన గ్రంథంలో వివరంగా చెప్తూ ఉంది. ఈ రోజు నుంచి మొత్తం ఫస్ట్ నుంచి వినండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ దీవెనలో మీకు ఎక్కువ ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు అలా చేసిన వాళ్ళని దీవించి ఆశీర్వదించి వాళ్ళ మీద మీ మహిమార్థం వాళ్ళు వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.